పాలిటీ అండ్ గవర్నెన్స్‌లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మాస్ మీడియా అండ్ ఎలక్షన్స్. సో, ఫస్ట్ అసలు ఇది పాయింట్ ఈ టాపిక్ ఎందుకుంది న్యూస్‌లో అనేది తెలుసుకుందాం. సో, ఇది యాక్చువల్‌గా ఆహ్, ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిని ఎథికల్‌గా యూజ్ చేయాలి అని చెప్పి దానికి సంబంధించి గైడ్‌లైన్స్ అనేవి ఇష్యూ చేసింది. సో, అందుకు ఈ టాపిక్ అనేది ఉంది. సో, ఈ గైడ్‌లైన్స్ ఏంది అనేది తెలుసుకుందాం. తర్వాత ఈ మాస్ మీడియా అంటే ఏంది? ఈ నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ అంటే ఏంది? మాస్ మీడియా రోల్ ఇవన్నిటి గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఈ గైడ్‌లైన్స్ ఏంది అంటే ఫస్ట్ వచ్చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, మిస్‌లీడ్ చేసే కంటెంట్ కానీ, స్పెషల్‌గా వుమెన్ పైన ఏ సోషల్ మీడియా ప్రమోట్ చెయ్యొద్దు అని ఒక గైడ్‌లైన్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్‌ని పొలిటికల్ క్యాంపెయినింగ్స్‌లకి తీసుకురావద్దు అని స్పెషల్‌గా గైడ్‌లైన్ ఒకటి రిలీజ్ చేసింది. మళ్ళీ ఏ యానిమల్స్‌ని పెట్టి వయలెన్స్ గానీ, హార్మ్ గానీ అట్లా చెయ్యొద్దు అనేసి చెప్పింది. మళ్ళీ ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఏమైనా అన్‌రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉంటే అవి మనం పోయి గ్రీవియన్స్ అప్పీలేట్ కమిటీ దగ్గర పోయి రిపోర్ట్ చేయొచ్చు. సో, ఇవి మేజర్‌గా గైడ్‌లైన్స్. నెక్స్ట్ మాస్ మీడియా అంటే ఏంది? దాని రోల్ ఏంది ఎలక్షన్ ప్రాసెస్‌లో? దీని గురించి తెలుసుకుందాం. సో, మాస్ మీడియా అంటే ఏం లే డైవర్స్ కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నిటిని మనం మాస్ మీడియా అంటాం. ఏదైతే ఇన్ఫర్మేషన్ పీపుల్ వరకి చేరుస్తదో దాన్ని మాస్ మీడియా అని అంటాం. ఈ న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్, రేడియో, టెలివిజన్, సినిమాలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇట్లాంటివన్నీ మాస్ మీడియా కిందకి వస్తాయి. సో, మనకి ప్రెజెంట్ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంటే ఈ మాస్ మీడియా వచ్చేసి 4th పిల్లర్ అని అంటాం. మిగతా 3 పిల్లర్స్ వచ్చేసి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. 4th పిల్లర్ వచ్చేసి మాస్ మీడియా. సో, ఈ మాస్ మీడియా స్పెషల్‌గా దీనికి ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. దీని కింద దానికి మాట్లాడే హక్కు, దాని వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు అన్నీ కాన్స్టిట్యూషనే దీనికి ఇచ్చింది. మనకు కూడా ఇచ్చింది ఇదే రైట్. సో, ఇది స్పెషల్‌గా యూజ్ చేసుకునేది మాస్ మీడియాని. ఓకే. సో, ఎలక్షన్ ప్రాసెస్‌లో మాస్ మీడియా రోల్ ఏంది? ఫస్ట్ థింగ్ ఏంది అంటే అది మీడియా కవరేజ్ చేస్తది. సో, గుడ్ ఎఫెక్ట్స్ ఏంది? బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంది? ఒక పొలిటికల్ పార్టీ 5 ఇయర్స్ రూల్ చేసినప్పుడు అది ఎంత మంచి చేసింది? ఎంత చెడు చేసింది? అని అన్నీ వివరించి చెప్తది. అదొక పాయింట్. నెక్స్ట్ పొలిటికల్ పార్టీ ప్రొపగాండాను కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తది. సో, ఒకవేళ బీజేపీ వస్తే దాని ప్రొపగాండా ఏంది? కాంగ్రెస్ వస్తే దాని ప్రొపగాండా ఏంది? ఇట్లాంటి అన్నీ మీడియా స్ప్రెడ్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసి 1998 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏమైందంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి. సో, ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఏమని చెప్పింది అంటే స్టేట్ ఓన్డ్ టెలివిజన్స్ కానీ, రేడియోస్ కానీ ఎలక్షన్ టైంలో ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రీగా పొలిటికల్ పార్టీ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అనేసి 1998 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తీసుకొచ్చారనమాట ఈ కాన్సెప్ట్‌ని. సో, ఏంటిది నేషనల్ పార్టీస్ అని, స్టేట్ పార్టీస్ అని ఉంటాయి మనకి. నేషనల్ పార్టీస్ గురించి వీటి గురించి నెక్స్ట్ స్లైడ్‌లో నేర్చుకుందాం. సో, నేషనల్ పార్టీస్ వచ్చేసి అరౌండ్ దూరదర్శన్ నేషనల్ ఛానల్‌లో వీళ్ళు ఫ్రీగా మినిమమ్ 10 అవర్స్ నుంచి 15 అవర్స్ వరకి ఫ్రీగా వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టేట్ పార్టీస్‌కి వచ్చేసి మినిమమ్ 30 అవర్స్ వరకి వీళ్ళు టెలికాస్ట్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. సో, ఇట్లాంటి మాస్ మీడియా వచ్చేసి ఓటర్ బిహేవియర్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఓకే. అండ్ ఒక క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ, బీజేపీ క్యాండిడేట్ కానీ వీళ్ళ క్యాండిడేట్ ఇమేజ్‌ని కూడా ర్యాండమ్‌గా మొత్తం స్ప్రెడ్ చేసేదనమాట. సో, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడు. ఈ క్యాండిడేట్ బీజేపీ లేకపోతే మిగతా పార్టీస్ నుంచి నిలబడుతున్నారు. సో, ఈ క్యాండిడేట్ చరిత్ర ఇది. ఇట్లా అన్నీ స్ప్రెడ్ చేస్తది మన మాస్ మీడియా. సో, ఈ పొలిటికల్ పార్టీస్ గురించి చూస్తే మనకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని ఉంటాయి. ఓకే. నేషనల్ పార్టీ కానీ, స్టేట్ పార్టీ అంటే మనకు అందరికీ తెలుసు స్టేట్‌లో రూలింగ్ పార్టీ, మిగతా అపోజిషన్ పార్టీ ఇట్లాంటి స్టేట్ పార్టీస్ అంటారు. సో, స్టేట్ పార్టీస్ కంటే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ అంటే మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి లోక్సభలో మినిమమ్ 2% సీట్స్ ఉండాలి. ఓకే. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీని మనం ఎట్లా తెలుసుకుంటామంటే
లోక్సభలో మినిమం 2% సీట్స్ ఉండాలి, అంటే అరౌండ్ 11 సీట్స్ వరకు ఉండొచ్చు. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్స్లో కానీ లోక్సభ ఎలక్షన్స్లో కానీ 6% ఓట్స్ 4 స్టేట్స్ నుంచి ఉండాలి, ప్లస్ 4 లోక్సభ సీట్స్ ఉండాలి. అప్పుడు ఆ పార్టీని నేషనల్ పొలిటికల్ పార్టీ అంటాం. తర్వాత స్టేట్ పార్టీ అని 4 ఆర్ మోర్ స్టేట్స్లో రికగ్నిషన్ ఉండాలి స్టేట్ పార్టీ లాగా. ఇవన్నీ ఉంటే, ఈ కండిషన్స్ అన్నీ ఉంటే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ అని అనొచ్చు. ఓకే, ఇంకొకసారి ఫస్ట్ కండిషన్ వచ్చేసి లోక్సభ సీట్స్లో మినిమం 2% ఉండాలి, అరౌండ్ 11 సీట్స్. సెకండ్ కండిషన్ వచ్చేసి స్టేట్ ఎలక్షన్స్లో కానీ లోక్సభ ఎలక్షన్స్లో కానీ 4 కంటే ఎక్కువ స్టేట్స్లో కనీసం 6% ఓట్స్ ఉండాలి, ప్లస్ 4 లోక్సభ సీట్స్ ఉండాలి. థర్డ్ కండిషన్ వచ్చేసి అది స్టేట్ పార్టీ అని 4 కంటే ఎక్కువ స్టేట్స్లో స్టేట్ పార్టీ లాగా ఉండాలన్నమాట అది. ఓకే, సో ఈ 3 కండిషన్స్ని మనం రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ లాగా గుర్తిస్తాం అనమాట. 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే. సో ప్రెసెంట్ మనకి 7 పార్టీస్ నేషనల్ పార్టీస్ లాగా ఉన్నాయి. అది వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇంకా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ నేషనల్ పార్టీస్ లాగా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఛాలెంజెస్ ఏంది అంటే, మాస్ మీడియా ఒక క్యాండిడేట్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇస్తుంది, కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటిది అంటే, మీడియా ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీ క్యాండిడేటే నడిపితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళపైనే గుడ్ కానీ వాళ్ళపైనే బ్యాడ్ కానీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి కొన్ని మీడియాస్. సో దానివల్ల పీపుల్స్ ఓటర్ చాయిస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం ఇండియన్ పొలిటికల్ సిస్టమ్నే మాస్ మీడియా మ్యానిపులేట్ చేయడానికి ఉంటుంది. ఇండియాలోనే కాదు, బయట దేశంలో కూడా మన పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. నెక్స్ట్ మిస్ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయవచ్చు. మళ్ళీ ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్స్ని కూడా యూజ్ చేసి ఒక పర్సన్ పైన బ్యాడ్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తర్వాత మిగతా ఇష్యూస్ని, మ్యానిపులేషన్స్ని సెన్సేషన్ లాగా క్రియేట్ చేసే పవర్ ఓన్లీ మీడియాకే ఉంటుంది. సో ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. తర్వాత ఆన్లైన్ ఎకో ఛాంబర్స్ అని ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే ఇండివిజువల్ అంటే ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చూస్తున్నాను, ఆ పార్టీ పైన నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఆ పార్టీనే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూసి దాని మీదనే సెర్చ్ చేస్తూ ఉంటాం. సో మన డేటాని తీసుకొని పోయి డేటా కింద అమ్ముకుంటారనమాట. సో మనకి అట్లా ప్రైవసీ కన్సర్న్స్ అని కూడా ఉంటుంది. సో అట్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మాస్ మీడియాలో. ఓకే, సో దీనివల్ల మన ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. సో మనం ఏం పార్టీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అది కూడా వేరే వాళ్ళు త్రూ సోషల్ మీడియా తెలుసుకోవచ్చు, స్పెషల్గా ఈ డేటా మైనర్స్ అనమాట. ఓకే, సో దీనికి మనం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే, వే ఫార్వర్డ్లో మాస్ మీడియా, ఇప్పుడున్న మాస్ మీడియా అంతా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్, దాని ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఫాలో కావాలి. నెక్స్ట్ వాలంటరీగా అన్ని మాస్ మీడియాస్ వాలంటరీగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఫాలో కావాలి. దీనివల్ల ఏంటి అంటే సోషల్ మీడియాలో ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్గా ఈ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని స్టేట్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాన్స్టెంట్గా ఈ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. తర్వాత డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో దీనికి సోషల్ మీడియాకి సంబంధించిన రూల్స్ వచ్చేసి, ఒకటి ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇదేం చెప్తుంది అంటే అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియాని ఇది గవర్న్ చేస్తుంది అనమాట ఈ యాక్ట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇదేం చేస్తుంది అంటే సోషల్ మీడియాలో అందరు అకౌంటబుల్గా ఉండాలి,
ఇంకా సోషల్ మీడియానే కాదు, ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియా ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ అన్నీ అకౌంటబుల్గా ఉండాలి అని ఈ ఐటీ రూల్స్ యాక్ట్ 2021 చెప్తుంది.